పెళ్లి దగ్గర పడుతుంటే హీరోయిన్లు గిట్లా సినిమాలు చేయడు తగ్గిస్తారంట. ఎందుకంటే జర రెస్ట్ తీసుకుందాము అని అనుకుంటారంట. మళ్ళా ఇక్కడైతే రివర్స్ లానే పోతుంది. ఈ హీరోయిన్ పెళ్లి డేట్ బి ఫిక్స్ అయింది అక్టోబర్ 6 అన్నట్లు. ఇప్పటికే 3 సినిమాలు చేస్తుంది తెలుగులా. తమిళ్లా 2 సినిమాలు చేస్తుంది. తెలుగులో 3 సినిమాలు ఏందో ఎరికేనా? మహానటి, రాజుగారి గది 2, రంగస్థలం. తమిళ్ అయితే ఈజయ్తో ఒక సినిమా, ఈశాల్తో ఒక సినిమా చేస్తుంది. గదేవై నాగ చైతన్యని పెళ్లి చేసుకుంటుంది కదా మన సమంత. గామే మళ్ళీ గీమె పెళ్లి డేట్ ఫిక్స్ అయినాక ఇప్పుడు ఇంకొక సినిమాకి కాల్ షీట్లు ఇచ్చిందంట. తమిళ్ హీరో శివ కార్తికేయన్తో ఒక సినిమా చేయనికి ఒప్పుకుందంట సమంత. మళ్ళీ అక్టోబర్ 6 నాడు పెళ్లి పెట్టుకుని గిమి ఈ 6 సినిమాలు ఎప్పుడు కంప్లీట్ చేస్తానని నాకైతే మస్తు టెన్షన్ అవుతుంది బై. మీకు బి టెన్షన్ అవుతుంది కదా? అరే ఇంకొక దిక్కు మస్తు ఖుషిగా అనిపిస్తుంది. నాగ చైతన్య ఫ్యామిలీ సమంతని మస్తు సపోర్ట్ చేస్తున్నారు. ఈ రేంజ్ లోనే సపోర్ట్ చేస్తే సమంతకి పెళ్లికి ముందు ఎంత క్రేజ్ ఉందో పెళ్ళైనాక బి గంతే క్రేజ్ ఉంటది. మస్తు సినిమాలు చేసి ఇంకా పైకి వెళ్తది అని అనిపిస్తుంది నాకు.